హాయ్. దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు భగభగా మండిపోతున్నాడు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సమ్మర్లో రాత్రిపూట కూడా వాతావరణం గ్యాస్ ఛాంబర్ను తలపిస్తోంది. పగటిపూట ఎండ నుంచి రాత్రిళ్ళు రిలీఫ్ వస్తుందనుకుంటే చీకటి పడ్డాక కూడా సన్ స్ట్రోక్ తప్పడం లేదు. ఈ మధ్యకాలంలో క్రమేపీ పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు దేనికి సంకేతం? దీనివల్ల పొంచి ఉన్న ముప్పేంటి? పరిశోధనలు దీన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు చెబుతూ ఉన్నాయి? వాతావరణ మార్పుల గురించి మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా పగటిపూట నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పుల గురించే చర్చిస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఊహించని విధంగా మారుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతల కంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. పగటిపూట ఎండ వేడిమికి గురైన శరీరానికి రాత్రివేళ కాస్త చల్లబడిన వాతావరణం విశ్రాంతినిస్తుంది. దీని ద్వారా శరీరం మళ్ళీ కోలుకుంటుంది. కానీ రాత్రిళ్ళు కూడా వేడి తగ్గకపోతే శరీరానికి ఆ కనీస విశ్రాంతి కూడా దొరకదు. దీనివల్ల నిరంతరాయంగా వేడికి గురై తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్ల ఈ సమస్య తీవ్రంగా ఉంది. పగటిపూట కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు పీల్చుకున్న వేడిని రాత్రిపూట వాతావరణంలోకి వదులుతాయి. దీనికి తోడు పచ్చదనం తగ్గడం, చెరువులు కనుమరుగవ్వడం, ఏసీల వాడకం వల్ల రాత్రిపూట నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే 4 నుంచి 6 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. వాతావరణ మార్పులపై క్లైమేట్ ట్రెండ్స్ అనే సంస్థ చెన్నైలోని ఇళ్లల్లో చేసిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న చిన్న ఇళ్లలో ఎలాంటి వెంటిలేషన్ లేకుండా గాలి ఆడని గదుల్లో నిద్రిస్తున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తేలింది. చాలా ఇళ్లలో రాత్రిపూట కూడా 32 డిగ్రీలు, కొన్నిసార్లు 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన దేశ సగటు ఉష్ణోగ్రతలు 1901 నుంచి 2018 మధ్య 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ ముప్పు మరింత దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. శతాబ్దం చివరి నాటికి పగటి ఉష్ణోగ్రతలు 4.7 డిగ్రీలు పెరిగితే రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 5.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని భవిష్యత్తు అంచనాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి పగటి కంటే రాత్రిపూట వేడి ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట పెరుగుతున్న వేడి ఏ స్థాయిలో ప్రాణాలను బలిగొంటుందో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ మరణాలపై లోతైన విశ్లేషణ చేసింది. అహ్మదాబాద్లో సాధారణంగా రోజుకు 100 మరణాలు నమోదవుతూ ఉంటాయి. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటినా రాత్రి ఉష్ణోగ్రత 28 డిగ్రీల కంటే తక్కువ ఉంటే మరణాల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. కానీ రాత్రి ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీలకు చేరితే మరణాల సంఖ్య అనూహ్యంగా 165కి పెరుగుతుంది. అదే రాత్రి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటితే ఏకంగా 265 మరణాలు సంభవిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. దీన్ని బట్టి చూస్తే రాత్రిపూట వేడికి మరణాలకు మధ్య స్పష్టమైన భయంకరమైన సంబంధం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వడగాల్పులు వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు హీట్ యాక్షన్ ప్లాన్స్ అమలు చేస్తూ ఉన్నాయి. కానీ అవి కేవలం 2-3 రోజులు ఉండే వడగాల్పులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం అనేది ఇప్పుడు ఒక నిరంతర సమస్యగా మారుతోంది. ఈ ముప్పును ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. పట్టణాల్లో పచ్చదనం పెంచడం, నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు తక్కువ ఖర్చుతో నిర్మించే ఇళ్ల డిజైన్లలో మౌలిక మార్పులు తీసుకురావాలి. ఇళ్లకు సహజ సిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ప్యాసివ్ కూలింగ్ పద్ధతులు అంటే ఇంటి పైకప్పులపై తెలుపు రంగు లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయడం వంటి సాధారణ పద్ధతుల ద్వారా వేడిని గణనీయంగా తగ్గించవచ్చు. పేద మధ్యతరగతి ఇళ్లలో ఈ రకమైన నిర్మాణాత్మక మార్పులు ప్రోత్సహిస్తేనే భవిష్యత్తులో ప్రాణాలను కాపాడుకోగలం.